లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళకి ఒక ఊరట వస్తుంది, 50% ప్రశాంతంగా బతకాలన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఇది ఏంటంటే కావాలని క్రియేట్ చేయడానికి ఒక ఎత్తు అయితే, మేము కూడా చాలా క్లియర్ గా చెప్తున్నామండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే కొంతమంది ప్రాణాలు పోయినాయి, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది అబ్యూజింగ్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు, సోషల్ మీడియాలో తిట్లు తిన్నారు, చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ ప్రతి సివిలియన్ కూడా భరించారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు, ఇంకా వాళ్ళే రెచ్చగొడుతున్నారు అన్న ధోరణిలోనే ఒక స్టెప్ వేసినా కూడా దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మనం ముందు ట్రాప్ లో పడద్దు, ఎట్టి పరిస్థితులను వాళ్ళు ఒక ట్రాప్ చేస్తున్నారు, మామూలు కామన్ పీపుల్ మన ఇబ్బంది, మనం ఈ రకంగా బిహేవ్ చేయకూడదు. అందరికన్నా ఎక్కువగా సఫర్ అయింది ఈ రోజు మనం చెప్పుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత చాలా మంది మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు గాని అప్పుడున్న మాజీ మంత్రులు గాని, వీళ్ళందరితో పాటు కామన్ పీపుల్ కూడా ఇదయ్యారు. సో ఒకటి ఏంటంటే చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోకూడదు, మళ్ళా పైగా దీనికి కులాన్ని మతాన్ని అన్ని రకాలైన ఆపాదించడానికి కూడా రెడీ అవుతారు. క్రిమినల్ కి మతం ఏంటి, క్రిమినల్ కి కులం ఏంటి, క్రిమినల్ కి పార్టీ ఏంటండి, క్రిమినల్ ఇస్ క్రిమినల్. ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద, శాంతి భద్రతల మీద శ్వేతపత్రం అన్నారు. సరే, ఏ కారణాల చేతనో అది వాయిదా వేసినట్టున్నారు కదా. ఏ కారణాల చేత, పెద్ద కారణాలు కాదండి, అది ఏ కారణాల చేతో కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మేము ఇన్ డెప్త్ కి వెళ్తే ప్రతి ఒక్క ఇష్యూలోని కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో 5 సంవత్సరాలు డే ఫస్ట్ నుంచి డే ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఈ విషయాలన్నీ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ని ప్రజలకు అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటప్పుడు కంపల్సరిగా ఒక శ్వేతపత్రం అన్నది ఎక్కడో మామూలు బయట పెట్టేస్తే సరిపోదు, దీన్ని అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీలో దీని మీద చర్చ జరగాలి, ప్రజలందరికీ తెలియాలని ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఆగి ఉన్నది తప్పించి అంతకు మించి వేరే ఎజెండా ఏమీ లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో మేము భయపడిపోయినట్టు ఏదేదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఏదైతే మీరు కాదులేండి చెప్తున్నా. అయితే ఒకటి మాత్రం కొంచెం అంటే కొంచెం బాధతోనే ఈ ప్రశ్న అడుగుతున్నా, ఆడపిల్లల మీద, పసిపిల్లల మీద ఎక్కువైనాయండి అత్యాచారాలు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకో మరి సార్, ఎందుకో కాదు సార్, జనాలు ఈ కల్తీ మద్యం తాగి ఒళ్ళు తెలియకుండా ఏం పని చేస్తున్నారో సెన్స్ కోల్పోయి విపరీతంగా ఈ గంజాయి మత్తులోని, మద్యం మత్తులోని, కల్తీ మద్యం మత్తులోని జనాలు చేస్తున్న ఆగత్యాలు మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఇందులో కూడా చెప్పాను, ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాల మీద మేము చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేశామండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి. అది చూస్తే చాలా మంది మేజర్ 80% వాళ్ళు అతి దగ్గరగా ఉన్న బంధువులు, లేకపోతే తాతలు, చిన్న తాతలు, మామలు, ఇలాంటి ఇంట్లో వాళ్ళే. అంటే ఏంటంటే పిల్లలకి కూడా వాళ్ళకంటూ వాళ్ళు పిల్లల విషయంలోని వాళ్ళు కూడా నమ్ముతారు, తల్లిదండ్రులు కూడా ఇలా ఉంటది కదా అని. వాళ్ళు ఏంటంటే విచక్షణ కోల్పోయి, సెన్స్ పోయి వాళ్ళు చేస్తున్న బిహేవియర్స్, ఇలాంటి వాటికి డెఫినెట్ గా ఫుల్ స్టాప్ పడాలండి. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. నిజంగా విషయంలో కంపల్సరీగా మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. హోమ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిపి ఎక్కడా కూడా మళ్ళీ ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. జరిగిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఇలాంటి వాళ్ళు పనులు చేసే వాళ్ళకి కొంచెం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి జడ్జిమెంట్లు కూడా విత్ ఇన్ 2-3 మంత్స్ వచ్చి వాళ్ళకి కట్టుబడేటట్టు చేయాలి అన్న కాన్సెప్ట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ గా ఉన్నారండి. దాని మీద మరి అటువంటి నేరాలు, ఆ స్థాయి నేరాలు పాల్పడే వాళ్ళని ఓపెన్ గా చెప్పలేని శిక్షలు కూడా ఉంటాయి. అటువంటి వాటికి దిగినా కూడా ప్రజలేమి వ్యతిరేకించరు. చూసాం కదా హైదరాబాద్ లో అక్కడక్కడ. కాబట్టి అయితే ఫైనల్ గా ఒక ప్రశ్న హోమ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మీరు వైజాగ్ పక్కనే కాబట్టి మీ ఊరు, ఈ ప్రమాద హెచ్చరికలు తుఫాన్లు వచ్చినప్పుడు వేస్తూ ఉంటారు. ఒకటి నెల్లూరులో హెచ్చరిక జారీ చేశారు, అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించడానికి వెళ్ళినప్పుడు. 2 కడపలో చేశారు. ఇవాళ బెంగళూరు నుంచి వచ్చింది 3వ ప్రమాద హెచ్చరిక, చంద్రబాబు నాయుడు గారి పేరుతో చేశాడు ఆయన. సో వీటి మీద హోంమంత్రిగా మీ రియాక్షన్ ఏంటి? సార్ ఒకటేంటంటే ఆయనకి అలవాటు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయడం, అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మాత్రం ఎవడేం అనకూడదు. సోషల్ మీడియాలో మామూలు పోస్టులో పెట్టినా కూడా సిఐడి వాళ్ళని ఉపయోగించుకొని ఎలాంటి కేసులు పెట్టించారు మనందరికీ తెలుసు. కాకపోతే ఒకటి, మా సీఎం గారు గౌరవాన్ని తగ్గేటట్టుగా ఎవరు మాట్లాడినా, ఎవరు బిహేవ్ చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదండి.
ఇంతకు ముందులా కాదు. ఓకే ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న సీఎం గారిని తోలనాడేటట్టుగా గానీ ఆయన టార్గెట్